వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందిస్తాం. కువైత్ ప్రభుత్వం భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ కెమెరాలు, నిఘా పరికరాలకు సంబంధించిన చట్టంలో సవరణలు చేసింది. చట్టం పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలు సీసీటీవీ కెమెరాల రికార్డులను కనీసం 120 రోజుల పాటు నిరంతరంగా భద్రపరచడం తప్పనిసరి చేశారు. కొత్త నిబంధనల ప్రకారం 120 రోజుల తప్పనిసరి స్టోరేజ్ సమయంలో సీసీటీవీ రికార్డులను మార్చడం, తొలగించడం, చెరిపివేయటం లేదా ఏ విధంగానైనా ఎడిట్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కొన్ని ఉల్లంఘనలకు సంబంధించి సెటిల్మెంట్ విధానం కూడా ప్రవేశపెట్టింది. ఉల్లంఘన నోటీసు అందుకున్న తరువాత 7 పని రోజులలోపు సంబంధిత సంస్థలు సెటిల్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారి ఆమోదిస్తే ఆ కేసుకు సంబంధించిన క్రిమినల్ చర్యలు నిలిపివేయబడతాయి. అయితే చట్టంలోని కొన్ని తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలకు ఈ వెసులుబాటు వర్తించదు. 120 రోజుల గడువు పూర్తయిన తరువాత సంబంధిత సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా ఫుటేజ్ రికార్డింగుల స్టోరేజ్ విధానాన్ని అమలు చేసుకోవచ్చు. అయితే అది సంబంధిత అధికార సంస్థ నిర్దేశించిన భద్రత, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతరుల కోసం తమ పేరుతో సిమ్ కార్డులు కొనొద్దని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. అలాంటి సిమ్ కార్డులు నేర కార్యకలాపాలకు ఉపయోగిస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న అల్ అమన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హిద్ పోలీస్ స్టేషన్ హెడ్ కల్నల్ డాక్టర్ ఒసామా బహర్ ఈ సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ డిజిటల్ గుర్తింపును కాపాడుకోవాలని ఆయన సూచించారు. మొబైల్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాలు ఇతర డిజిటల్ సేవలతో అనుసంధానమై ఉంటాయని, అందువల్ల మోసాలు, సైబర్ నేరాలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల దర్యాప్తులో అవి కీలక ఆధారాలుగా మారతాయని వివరించారు. ఏదైనా నేరంలో ఉపయోగించిన మొబైల్ నెంబర్ మీ పేరుతో నమోదై ఉంటే దర్యాప్తులో భాగంగా ముందుగా విచారణకు పిలుస్తారని తెలిపారు. అసలు నేరస్తుడు ఎవరో గుర్తించే ముందు నమోదిత యజమాని అధికారులు విచారిస్తారని చెప్పారు. తమ పేరుతో నమోదైన సిమ్ కార్డును ఇతరులు ఉపయోగించుకునేందుకు ఇవ్వటం ద్వారా నేరస్తులకు రక్షణ కల్పించినట్టే అవుతుందని, అదే సమయంలో నమోదిత వ్యక్తి అనుమానాలకు గురవుతారని హెచ్చరించారు. ప్రజలు తమ పేరుతో నమోదైన అన్ని మొబైల్ నెంబర్లను ఒకసారి పరిశీలించి ప్రస్తుతం ఉపయోగించని లేదా నియంత్రణలో లేని సిమ్ కార్డులను వెంటనే టెలికాం సేవల సంస్థల ద్వారా రద్దు చేయించాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పేరుతో తీసుకున్న సిమ్ కార్డులను కుటుంబ సభ్యులే ఉపయోగిస్తున్నారో లేదో నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ సందర్భంగా మిమ్మల్ని మీరు రక్షించుకోండి, దేశాన్ని కూడా రక్షించండి అంటూ కల్నల్ డాక్టర్ ఒసామా బహర్ పిలుపునిచ్చారు. సిమ్ కార్డుల నమోదు సక్రమంగా ధృవీకరించుకోవటం ద్వారా మోసాలు, సైబర్ నేరాలను నివారించడంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను కూడా కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఇంటెలిజెంట్ నగరాల జాబితాలో దోహా నగరం చోటు దక్కనుంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన తొలి ఇంటెలిజెంట్ సిటీస్ ఇండెక్స్ 2026 దోహా ఎమర్జింగ్ మెచ్యూరిటీ విభాగంలో స్థానం సంపాదించింది. 39 దేశాలకు చెందిన 61 ప్రధాన నగరాలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో AI, డిజిటల్ సాంకేతికతలను ప్రజాసేవలు, ఆర్థిక అభివృద్ధి, జీవన నాణ్యత మెరుగుదలకు నగరాలు ఎలా వినియోగిస్తున్నాయనే అంశాలను పరిశీలించారు. నివేదిక ప్రకారం నగరాల పనితీరును ఫలితాలు, వ్యూహం, సాంకేతిక వినియోగం, పనితీరు విధానాలు, మౌలిక వసతుల అనే 5 కీలక అంశాల ఆధారంగా అంచనా వేశారు. ఈ ప్రమాణాల ప్రకారం నగరాలను లీడింగ్, యాక్సలరేటింగ్, ఎమర్జింగ్, డెవలపింగ్ అనే 4 విభాగాలుగా వర్గీకరించారు. ఈ ర్యాంకింగ్లో లండన్ అగ్రస్థానంలో నిలవగా దుబాయ్ 2వ స్థానం దక్కించుకుంది. అనంతరం న్యూయార్క్, వాషింగ్టన్, ఆమ్స్టర్డామ్ స్థానాలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ సిటీ సేవలు, AI ఆధారిత పరిష్కారాల అమలులో దుబాయ్ ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. అబుదాబి, రియాద్ నగరాలు యాక్సలరేటింగ్ విభాగంలో చోటు సంపాదించాయి. దోహా నగరం, టోక్యో,
హాంకాంగ్, మదీనా వంటి నగరాలతో కలిసి ఎమర్జింగ్ విభాగంలో నిలిచింది. ఏఐ వినియోగం పెరిగిన నగరాల్లో ప్రజల జీవన నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల ప్రజలు జనరేటివ్ ఏఐ వినియోగంపై అధిక ఆసక్తి, విశ్వాసం కనబరుస్తున్నట్లు వెల్లడించింది. సాంకేతికత మాత్రమే కాకుండా ప్రతిభావంతులైన హ్యూమన్ రిసోర్స్ ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు, బలమైన డిజిటల్ మౌలిక వసతులు కూడా నగరాల అభివృద్ధికి కీలకమని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ సేవలో ఏఐ వినియోగాన్ని మరింత విస్తరించడం, డిజిటల్ పాలనను బలోపేతం చేయడం ద్వారా దోహా వంటి నగరాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నివేదిక సూచించింది. దుబాయ్ ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్టు నగరంలోని ప్రధాన నివాస ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు, షాపింగ్ హబ్లు, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య వేగవంతమైన అనుసంధాన్ని అందించనుంది. ఈ కొత్త మెట్రో మార్గం ప్రారంభమైతే నగరంలో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రజా రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా రోజువారీ ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. దుబాయ్ మెట్రో బ్లూ లైన్ ద్వారా అల్ జదాఫ్, అల్ రషీదియా, అల్ వార్కా, దుబాయ్ క్రీక్ హార్బర్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, మిర్దేఫ్ ఇంటర్నేషనల్ సిటీ, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ వంటి కీలక ప్రాంతాలు మెట్రో నెట్వర్క్తో అనుసంధానమవుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలోని నివాస, వాణిజ్య, వ్యాపార ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గడం, పర్యావరణ హిత రవాణాకు ప్రోత్సాహం లభించనుంది. దుబాయ్ ప్రభుత్వం స్మార్ట్ మొబిలిటీ లక్ష్యాల్లో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో దుబాయ్ను అత్యాధునిక రవాణా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగుగా నిలవనుంది. ఓమన్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అల్ జబల్ అల్ అఖ్దర్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మరో కీలక అడుగు పడింది. సియా కుత్నా రహదారిలో అభివృద్ధి చేసిన 8 కిలోమీటర్ల మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రవాణా, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 9 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ 8 కిలోమీటర్ల మార్గాన్ని వాహనాల రాకపోకల కోసం తెరిచారు. ఈ రహదారి డుసిట్ హోటల్ ఎదురుగా ఉన్న అల్ జబల్ అల్ అఖ్దర్ ప్రధాన రహదారి నుంచి ప్రారంభమై షనూత్ మీదుగా అల్ మగ్బూ ప్రాంతం వరకు విస్తరించింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రహదారిపై స్టీల్ గార్డ్ రైల్స్, కాంక్రీట్ బ్యారియర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టుతో అల్ జబాల్ అల్ అఖ్దర్లోని పర్యాటక ప్రాంతాలు, నివాస ప్రాంతాలకు చేరుకోవటం మరింత సులభం, సురక్షితం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. దీంతో పర్యాటక రంగానికి ఊతం లభించడంతో పాటు స్థానిక ప్రజలు, సందర్శకుల ప్రయాణ సమయం కూడా తగ్గుతుందన్నారు. దేశంలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్లు భద్రతా పెంపు, కీలక పర్యాటక మరియు నివాస ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం కల్పించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. షేడ్ హౌసింగ్ నిర్వహిస్తున్న యజమానులు, నిర్వాహకులు తాజా ఆరోగ్య, సాంకేతిక భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సౌదీ అరేబియా మున్సిపాలిటీ హౌసింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నివాసితులకు సురక్షితమైన వాతావరణం కల్పించడం, అత్యవసర పరిస్థితులకు ఎప్పుడూ సిద్ధంగా ఉండడం వారి బాధ్యత అని స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, ఖాళీ చేసే దారులు ఎప్పుడూ అడ్డంకులు లేకుండా ఉండాలని సూచించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా పనిచేసే అత్యవసర లైటింగ్ వ్యవస్థలు, వెలుగులు ఇచ్చే దిశ సూచిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. అత్యవసర తలుపులు లోపల నుంచి సులభంగా తెరుచుకునే విధంగా ఉండాలని ఆదేశించింది. అలాగే అగ్ని ప్రమాదాలను గుర్తించే వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలను నిరంతరం తనిఖీ చేసి సక్రమంగా నిర్వహించాలని తెలిపింది. నివాస భవనాలు, కారిడార్లు, ఎగ్జిట్ మార్గాల్లో ఎలాంటి వస్తువులను స్టోర్ చేయరాదని హెచ్చరించింది. అనుమతించిన సామర్థ్యానికి మించి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉద్యోగదాతలు, వసతి గృహాల నిర్వాహకులు అధికారికంగా ఆమోదించిన అత్యవసర తరలింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని, భవనాల్లో స్పష్టంగా కనిపించే చోట్ల ఎవాక్యుయేషన్ మ్యాప్లు, అత్యవసర ఎగ్జిట్ రూమ్స్, సురక్షిత సమావేశ ప్రాంతాల వివరాలను డిస్ప్లే మంత్రిత్వ శాఖ సూచించింది. నివాసితులందరికీ అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించాలని పేర్కొంది. తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, ప్రాథమిక అగ్నిమాపక పరికరాల వినియోగంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. భద్రతా నిబంధనలను పాటించడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని, ప్రమాదాలను నివారించి ప్రాణాలను రక్షించే సామాజిక బాధ్యత కూడా అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తొలి నిమిషాల్లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొంది.